నడిపించినందుకు నీకు వందనాలు దేవా. నీ వాక్యము ద్వారా బిడ్డలను దర్శించండి, ఆత్మీయంగా బలపరచండి దేవా. నీ యొక్క దీవెన సమృద్ధి దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోండి. దయచేసి అందరూ కూడా కూర్చొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యం మొదలుకొని 7వ వాక్యం వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యం మొదలుకొని 7వ వాక్యం వరకు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా నింపిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చదువుకునే వాక్య భాగంలో యేసు ప్రభువారు వారు అక్కడ చేసిన ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఏ దోణిలో ఉంటే ఆ దోణి సమృద్ధిగా నింపబడుతుంది. యేసయ్య ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఆస్వాదించబడుతుంది. యేసయ్య ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఆస్వాదించబడుతుంది. ఈ చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరాన నడుచుకుంటూ వెళుతుండగా యేసు ప్రభువారు ఆ గలిలయ సముద్ర తీరం నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు కొంతమందిని ఆ యొక్క సముద్ర తీరాన వలలు బాగు చేసుకుంటున్న కొంతమందిని చూశారు. వారెవరంటే పేతురు, ఆంద్రెయ, యోహాను, యాకోబులు. వీరు చేపలు పట్టేవారు. వీరి యొక్క ప్రధానమైన వృత్తి ఏంటంటే చేపలు పట్టేవారు. ఆ గలిలయ సముద్రంలో చేపలు పట్టి జీవించే కుటుంబాలు ఈ కుటుంబం. యేసు ప్రభువు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఎక్కువ మంది బెత్సెదా అనే ప్రాంతం నుండి వచ్చిన వారు. బెత్సెదా అనే ప్రాంతం నుండి వచ్చిన వారందరూ కూడా చేపలు పట్టేవారు. యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు చేపలు పట్టేవారు. వారి వ్యాపారం చేపలు పట్టే వ్యాపారం వల్ల బాగా ధనము సంపాదించిన వారు. ఈ సాధారణమైన వ్యక్తులు కాదు. యేసు ప్రభువు వారు యొక్క శిష్యులు వ్యాపార రంగంలో బాగా ఆరితేరిన వారు. వారికి ఫిషింగ్ ఇండస్ట్రీ, పేతురు, ఆంద్రేయులకు అలాగే యాకోబు, యోహానులకు ఫిషింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వారు చేపలు పట్టి జీవనాన్ని సాగించే వారు చేతి క్రింద ఎంతోమంది పని చేయువారు అనేక మంది వీరి దగ్గర ఉన్నారు. యేసు ప్రభువు వారికి వారు పరిచయం అయ్యారు. అప్పటికే యేసు ప్రభువు వారికి పరిచయం అయ్యారు ఈ కుటుంబం. యేసు ప్రభువు వారు వస్తున్నప్పుడు బాప్తిసమిచ్చే యోహాను అన్నారు కదా, యేసు ప్రభువు వారిని చూపిస్తూ ఆయన శిష్యులకు చూపిస్తూ యేసు ప్రభువు వారిని చూస్తే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు ఆంద్రెయ, యోహానులు వెంబడించారు ప్రభువుని వెంబడించారు. ప్రభుతో వీరికి పరిచయం ఉంది. ప్రభుతో ఈ యొక్క ఆంద్రెయ, పేతురుకు, అలాగనే యాకోబు, యోహానులకు యేసు ప్రభువు వారు పరిచయం ఉంది. యేసు ప్రభువు వారిని వెంబడించిన వారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు వారు ఒక వివాహానికి పిలువబడ్డారు. కానా అనే ఊర్లో యేసు ప్రభువు వారు వివాహానికి పిలువబడినప్పుడు ఆయనతో పాటు కూడా ఆయన శిష్యులు పిలువబడ్డారు.
అప్పటికే వీరు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభు వారు శిష్యులుగా వెంబడిస్తున్నారు. ఈ యొక్క పేతురు, అంద్రెయ, యోహాను, యాకోబులు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఆ కానా వివాహంలో కూడా వీరున్నారు. యేసు ప్రభు వారు అద్భుతం చేయగా ఆ కానాను విషయంలో నీటిని యేసు ప్రభు వారు ఏం చేశారు? ద్రాక్షారసము, మధురమైన ద్రాక్షారసముగా చేసినప్పుడు ఈ శిష్యులు కూడా అద్భుతాన్ని చూసిన వారు. ఇక్కడ వారు వృత్తిరీత్యా వారు వ్యాపారము, చేపలు పట్టే వ్యాపారం, వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. యేసు ప్రభు వారు వారు దర్శించని మునుపటి సమయం, దర్శించని ఆ కాలం ముందు చేపలు పట్టడానికి వారు వెళ్ళారు. రాత్రి సమయంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. వారు ఇద్దరు, 2 గుంపులు వారు 2 దోణులు వేసుకొని ఆ గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. వలలు వేశారు, ఏమి దొరకలా. అక్కడ వలలు వేశారు, ఏం దొరకలా. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా వలలు వేశారు. వీళ్ళు చేపలు ఎప్పుడు పట్టాలో తెలుసు, ఎలా చేపలు పట్టాలో తెలుసు. వీరు బాల్యము నుండి వీరు తల్లిదండ్రులంతా కూడా చేపలు పట్టేవారే. వీరు కూడా ఈ యొక్క అంద్రెయ, పేతురు, యోహాను, యాకోబులు వీరు కూడా చేపలు పట్టేవారే. వీరికి బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి చేపలు పట్టే విద్యలు బాగా రాణించిన వారు. అయితే ఆ దినాన్న వారు చేపల వేటకు వెళ్ళి వలలు వేయగా వారికి ఏమీ దొరకలేదు. రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు కానీ ఉట్టి చేతిలోనే ఒడ్డుకు చేరారు. తెల్లవారు సమయంలో, వెలుతురు వచ్చిన సమయంలో తిరిగి వచ్చేసి అక్కడ ఆ సముద్ర తీరాన వారు వలలు బాగు చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభువు వారు చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు వలలు బాగు చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభువు వారు చూచి వారి దగ్గరికి వెళ్ళారు. అప్పటికి యేసు ప్రభువు వారిని అనేక మంది వెంబడిస్తున్నారు. అప్పటికే యేసు ప్రభువు వారి యొక్క ఘనత, ఆయన యొక్క పేరు ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించబడింది. అనేకులు ఆయన వెంబడించేవారుగా ఉన్నారు. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచున్నారు. అంటే ప్రజలు దేవుని వాక్యం వినడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం వినడానికి, యేసయ్య మాటలు వినడానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్న సమయమందు యేసు ప్రభువు వారు ఆ పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు, దోణిని కొద్దిగా లోనకి పోనీయమని చెప్పారు. పేతురు వెంటనే యేసు ప్రభువు వారు తెలుసు, అప్పుడు యేసు ప్రభువు వారు తెలుసు కదా పేతురుకి, యేసు ప్రభువు వారి గురించి తెలుసు. ఈ యొక్క సమయమున, ఈ సందర్భాల్లో అప్పుడు వరకు యేసు ప్రభువు వారిని వారు వెంబడించారు. ఈ సమయములో యేసు ప్రభువు వారితో కూడా ఉండడానికి, ప్రభు కొరకు జీవించడానికి వారు తమ జీవితాలు సమర్పించుకున్నారు. అంతకుముందు వరకు కూడా వారు వెంబడించారు, యేసు ప్రభువు వారిని వెంబడించారు. కానీ వారికి దేవునికి ఇంకా వారి జీవితాలను సమర్పించుకోలేదు. అయితే యేసు ప్రభువు వారు ఆ సమయమందు అక్కడ ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి, ప్రభు చేసిన కార్యమును బట్టి ఇక దేవునితో ఉండడానికి, దేవుని కొరకు జీవించడానికి వారు ఆ దినాన తీర్మానం చేసుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు వారు పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు వల కడుక్కుంటున్నారు. పేతురు విసిరిన వలను బాగు చేసుకుంటున్న సమయంలో ఒకసారి ఆ వాక్యాన్ని చూసి మనం ముందుకెళ్దాం. 2వ వాక్యం చూద్దాం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు బాగు కడుగుకొనుచుండరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన దోణి ఎక్కి దరు నుండి కొంచెము త్రొయ్యమని అతనిని అడిగి కూర్చుండి దోణిల నుండి జన సమూహమునకు బోధించుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ 2 దోణులు ఉన్నాయి. యేసయ్య ఆ సీమోను పేతురు ఆయన దోణి దగ్గరికి వెళ్ళి, పేతురు కొద్దిగా లోనికి త్రొయ్యమని అతనిని అడిగి కూర్చుండి బోధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా పేతురు రాత్రంతా కూడా ప్రయాసపడి
ఏమి దొరకక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అలసిపోయి ఉన్నాడు పేతురు. చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభువు వారు వచ్చి పేతురుని అడిగిన, పేతురు కొంచెం దోణికి లోనకు తొయ్యమని చెప్పంగానే పేతురు చేసిన పని ఏంటంటే యేసయ్య చెప్పిన మాట ప్రకారం చక్కగా ఆ దోణిను లోనకి తీసినప్పుడు పేతురు యొక్క దోణి ఎక్కి యేసయ్య బోధించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, అక్కడ అనేక మంది ఉండొచ్చు, అనేక మంది లోకంలో ఉండవచ్చు, అనేక మంది ఉండవచ్చు. అయితే దేవుడు ప్రత్యేకంగా నిన్ను దీవించాలని, ప్రత్యేకంగా దేవుడు నిన్ను దీవించాలని, అరకొరగా జీవిస్తున్న నీ జీవితాన్ని సమృద్ధికరముగా దీవించడానికి, లోటులో వెలుతులో ఉన్న నీ జీవితాన్ని, లోటైన పరిస్థితుల్లో ఉన్న నీ జీవితాన్ని, వెలుతుగా ఉన్న నీ జీవితాన్ని సమృద్ధిగా నింపడానికి దేవుడు నీ ధోనిలో ఉండడానికి ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురుని యేసయ్య అడంగానే మారు మాట్లాడగా, అయ్యా అలసిపోయినయ్యా, రాత్రి అంతా కూడా చెయ్యి లాగేసిందయ్యా, వలేసి చెయ్యి లాగేసిందయ్యా, చాలా నీరసంగా ఉంది, ఇంటికి వెళ్ళి పడుకోవాలి అనలా, ఏమాత్రం సాకులు చెప్పలే. ప్రియదేని బిడ్డలారా, ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలంటే నీవు దేవుని మాటకు విధేయత చూపించు. నీ దేవుడు ఆశపడుతున్నాడు. అక్కడ అనేకమైన ధోనులు ఉన్నాయి, కానీ పేతురు ధోని దగ్గరికి వచ్చాడు యేసయ్య. ఎంతోమంది ఉన్నారు, కానీ నిన్ను దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు, నిన్ను అభివృద్ధి చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని నువ్వు ఆహ్వానించగలిగితే దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు అనేక దినాలుగా, అనేక సంవత్సరాలుగా ప్రయాసపడవచ్చు, ఆశించినంత ప్రతిఫలం నువ్వు పొందకపోవచ్చు. దేవునికి ఒకసారి నీ జీవితంలో అవకాశం ఇచ్చి చూడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. నీ కుటుంబంలో అద్భుతం చేయాలని ప్రభువు ఆలోచన కలిగి ఉన్నాడు. అవకాశము, యేసయ్యా నా ధోనిను ఉపయోగించుకో, యేసయ్యా నా కుటుంబాన్ని ఉపయోగించుకో, యేసయ్యా నా జీవితాన్ని ఒక వేదికగా వాడుకో, యేసయ్యా నా కుటుంబాన్ని, నా గృహాన్ని ఒక వేదికగా వాడుకొని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిస్సహాయ స్థితిలో ఉన్న పేతురు, అలసిపోయి ఉన్న పేతురు, రాత్రంతా ప్రయాసపడి నిరుత్సాహముగా, ఏమీ దొరకక నిరుత్సాహంగా ఉన్న పేతురు దేవునికి తన హృదయంలో అవకాశం ఇచ్చాడు, తన ధోనిలో అవకాశం ఇచ్చాడు. దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేని బిడ్డ, నువ్వు అవకాశం ఇవ్వకపోతే నీ జీవితంలో కార్యం జరగదు. నేటి దినాల్లో చాలామంది దేవునికి తమ హృదయాల్ని ఇచ్చే విషయంలో ఆలోచన చేస్తున్నారు, దేవుని సన్నిధి విషయంలో వెనకడుగు అడుగు వేస్తున్నారు, దేవుని సన్నిధిలో ఉండే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రియదేని బిడ్డ, పేతురు అవకాశం ఇచ్చాడు. యేసయ్యా నా ధోనిని మీరు ఉపయోగించుకోండి. ఒక వేదికగా మార్చబడింది. పుల్పిట్, ఇక్కడ పుల్పిట్ ఎలాగ ఉన్నదో ఇది ఒక వేదిక దేవుని వాక్యం ప్రకటించడానికి. ఎంత అద్భుతం అంటే ఆ పేతురు యొక్క ధోనిను అనేక మందిని పేతురుని దీవించడం మాత్రమే కాదు, పేతురు ప్రభుకి అవకాశం ఇవ్వడం, దాన్ని బట్టి పేతురు సమృద్ధిగా దీవించబడడం మాత్రమే కాదు, అనేక మంది దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, పేతురును ధోని ఎక్కి పేతురుని అడిగారు, ప్రభు లోనకు తొయ్యమన్నారు. ప్రభు ఆ ధోని నుండి మాట్లాడి చాలించిన తర్వాత మళ్ళీ ఇంకో పని చెప్పారు పేతురుకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు ఇంకా లోనికి నడిపించమన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం, కింద వాక్యాన్ని మనం చదువుదాం. ఆయన చాలించిన తర్వాత, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలల వేయడని సీమోనుతో చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభువారు పేతురు కొద్దిగా లోనకు తొయ్యమన్నారు, ప్రసంగించారు. ఆ తర్వాత
మళ్ళీ ఇంకా లోనకు నడిపించమన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు రెండోసారి అడిగినప్పుడు కూడా మారు మాట్లాడలా. అయ్యా కొద్దిగంటే పర్లేదు కానీ ఇంకా లోనకంటే కష్టం అన్నలా. దేవునికి ఎంతో విధేయత చూపించిన వాడిగా పేతురు మనం చూస్తాం. 5వ వాక్యంలో, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలల వేతుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా. మాకు తెలుసు మేము జాలర్లము, మాకు తెలుసు ఏ సమయంలో చేపలు పట్టే సమయం ఏదో మాకు తెలుసు. అయినప్పటికీ కూడా నీ మాట ప్రకారం ఆల్రెడీ పేతురుకు తెలుసు యేసయ్య అద్భుతాలు చేయగలడని. ఆల్రెడీ పేతురుకు తెలుసు, ఆల్రెడీ చూశారు ఆ యేసు ప్రభువారు అద్భుతం చేయగా, కానా వివాహంలో ప్రభు అద్భుతం చేయగా పేతురు చూచాడు. మారు మాట్లాడలా. అయ్యా దేవుడు నా జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడనే ఉద్దేశం కలిగి దేవుని మాటకు మరుమాట చెప్పక ప్రభు చెప్పినట్లుగా చేస్తున్నా. ఆయనను నీ మాట చొప్పున వల్ల వెతుమని ఆయనతో చెప్పిన. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలా చేసి దేవుని మాటకు లోబడి అలా చేసి వారు విస్తారమైన చేపలు పట్టారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నువ్వు దేవుని మాటకు లోబడితే విస్తారముగా నువ్వు పొందుకుంటావు అని జ్ఞాపకం చేసుకోవాలి. విస్తారంగా పొందుకుంటావు. ఎంత విస్తారంగా వారు పొందుకున్నారని వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టరి. అందుచేత వారి వలలు పిగిలిపోనంతగా వారు వేరొక దూరంలో తమ పాలువారిన వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎంత విస్తారంగా పొందుకున్నారంటే వారు వేసిన వలలు పిగిలిపోయేంత విస్తారమైన చేపలు పట్టుకున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎంత విస్తారంగా చేపలు పొందుకున్నారంటే ఆ దోణిలు మునిగిపోయేంత ఆ దోణులంతా కూడా చేపల చేత నింపబడ్డాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ దోణంతా కూడా విస్తారమైన చేపలు. ప్రభు నీ పట్ల కార్యము జరిగించడానికి వస్తే, ప్రభు నీ పట్ల కార్యం జరిగించాలనుకుంటున్నాడు. నీవు ప్రభునకు నీ యొక్క జీవితాన్ని ఇస్తే, ప్రభునకు అవకాశం ఇస్తే విస్తారంగా దీవిస్తాడు. కానా వివాహంలో ప్రభు అంచుల వరకు నీళ్లను నింపిపోయమని చెప్పారు. ఎంతవరకు అమ్మా? అంచుల వరకు. సగం కాదు, పావు వంతు కాదు, సగం కాదు, నిండగా అంచుల వరకు అంటే అవి పొర్లేంత వరకు, పైకి పొర్లి అంచుల వరకు నీళ్ళు నింపమన్నారు. ప్రభు మన జీవితంలో అద్భుతం చేస్తే అట్టి రీతిగా చేస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అద్భుతాలు మనం చూడాలంటే, అంత సమృద్ధి అయిన అద్భుతాన్ని, అంత పెద్ద అద్భుతాన్ని మనం చూడాలంటే మనకు పెద్ద విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కొద్దిపాటి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే గొప్ప విశ్వాసం మనకు ఉండాలని ఆలోచన. మొట్టమొదటిగా నీ జీవితంలో నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏంటంటే, నీ జీవితంలో సమృద్ధికరమైన జీవితం ఉండాలంటే సమృద్ధి అయిన విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మన తక్కిడితో తూస్తున్నప్పుడు కేజీ రాయి వేస్తారు కదా. కేజీ రాయి వేసినప్పుడు పక్కన మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని తగ్గట్టుగా వేస్తారు. అలాగే నీవు సమృద్ధిగా పొందుకోవాలంటే సమృద్ధిగా విశ్వాసం ఉండాలి. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. మొదటగా విశ్వాసం కలిగి ఉండాలి. ఈ యొక్క పాఠంలో, ఈ యొక్క జరిగిన సందర్భంలో మనం నేర్చుకునేది ఏంటంటే గొప్ప విశ్వాసం. పేతురుకు తెలుసు
పేతురు చేపలు పట్టేవాడే, అతనికి తెలుసు. రాత్రంతా ప్రయాసపడ్డారు వారు. అయితే గొప్ప విశ్వాసముతో దేవుడు తన జీవితంలో గొప్ప కార్యములు చేయువాడని విశ్వసించి గొప్పగా విశ్వసించాడు. అందుకనే గొప్పగా పొందుకున్నాడు పేతురు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన నువ్వు గొప్పగా దీవించబడాలంటే గొప్ప విశ్వాసం నీకు ఉండాలి. ఎక్కువ విశ్వాసం ఉండాలి. చిన్న విశ్వాసం కాదు. అల్ప విశ్వాసం అంటే తక్కువ విశ్వాసం. తక్కువ కాదు విశ్వాసం ఉండాల్సింది. ఎక్కువగా ఉంటే ఎక్కువగా నువ్వు పొందుకుంటావని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసుప్రభు వారి శిష్యులు ఒకసారి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, యేసయ్యా, విశ్వాసంలో మేము బలముగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసంలో మేము ఎదగడానికి మేము ఏం చేయాలని ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వాక్యం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వాక్యం. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వాక్యం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అపోస్తులు వచ్చారు. యేసు ప్రభు వారు అపోస్తులు వచ్చి ప్రభుని అడుగుతాయా, మేము విశ్వాసంలో బలహీనంగా ఉన్నాం, మేము విశ్వాసంలో బలహీనంగా ఉంటున్నాము, అనేకమైన కార్యాలు మేము చూడలేకపోతున్నామయ్యా, అనేక అద్భుతాలు మేము చేయలేకపోతున్నాం, అనేకమైన అద్భుతాలు మేము కనులారా చూడలేకపోతున్నాం. విశ్వాసములు మాలో వృద్ధి చెందినట్లుగా మాకు నేర్పించండి, సహాయం చేయమని అడుగుతున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీవు గొప్ప కార్యము నువ్వు చూడాలంటే గొప్ప విశ్వాసం నీకు ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీకు అంతటి విశ్వాసం లేకపోతే ప్రభు యొద్దకు వచ్చి అడుగు, ప్రభునయ్యా నేను గొప్పగా విశ్వాసం ఉంచినట్లుగా మీరు సహాయం చేయండి. ఏమీ లేని పరిస్థితుల్లో పేతురు రాత్రంతా ప్రయాసపడ్డారు. పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబులు రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. అయితే విశ్వసించారు, గొప్పగా విశ్వసించారు. వారు ధోనులు మునిగిపోయేంతగా సమృద్ధి కలిగిన చేపలతో నింపబడ్డారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వారు వలలో పిగిలిపోయేంతగా సమృద్ధి అయిన చేపలు పట్టుకున్నారు. ఏంటంటే దేవుని మీద ఎక్కువగా విశ్వసించారు. జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూద్దాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీవు కూడా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు నీ ముందు ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీకున్న లక్ష్యాన్ని నువ్వు చేరతావు. నీ జీవితంలో ఏదైతే లక్ష్యం ఉందో, నీకు గొప్ప విశ్వాసం ఉంటే నీవు ఏదైతే లక్ష్యం ఉన్నదో, మనం ఎన్నో ఆలోచన చేస్తాం కదా, మనం ఎన్నో అనుకుంటాం. మనం అనుకున్నవి అనుకున్నట్లుగా పొందుకోవాలంటే యేసు వైపు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు బలమైన విశ్వాసముతో చూచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీకెన్నో ప్రణాళికలు ఉన్నాయి, నీకెన్నో ఆలోచనలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నువ్వు పొందుకోవాలంటే, వాటన్నిటిని కూడా నువ్వు సంపాదించుకోవాలంటే నీకు గొప్ప విశ్వాసము దేవుని మీద ఉండాలి. ఎప్పుడైతే గొప్ప విశ్వాసము దేవుని మీద ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. మొట్టమొదటిగా ఏముండాలమ్మా? గొప్ప విశ్వాసము. గొప్ప విశ్వాసము. విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంలో నువ్వు బలము పొందాలి, విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందాలి. ఒకవేళ నీకు అంత గొప్ప విశ్వాసం లేకపోతే విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు తప్పక నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయన వాగ్దానాలన్నిటిని కూడా నీ కుటుంబంలో నెరవేరుస్తాడు. ఏదైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టావో, ఏదైతే అడిగి ఉన్నావో, ఏ వరము కొరకైతే నువ్వు వెతుకుతున్నావో,
తప్పక ఆ వరాన్ని నువ్వు పొందుకుంటావు గొప్ప విశ్వాసముతో ప్రభుని చూచినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, నీకు ఎన్ని కలలైన ఉండవచ్చు, నీ జీవితంలో ఎన్ని గొప్ప కలలైనా కనవచ్చు. గొప్ప కలలు నీ కుటుంబం కొరకు, నీ జీవితం కొరకు గొప్ప కళలు కొనవచ్చు. ఆ కళలు ఫుల్ఫిల్ అవ్వాలంటే, సాకారం కావాలంటే గొప్ప విశ్వాసం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గొప్ప విశ్వాసము నీ గొప్ప కార్యములు పొందుకోవడానికి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకందరికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొన్ని ఆలోచనలు మన కొరకు, మన కుటుంబం కొరకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే మనం విశ్వాసములో ఎదుగుతామో, గొప్ప విశ్వాసం కలిగి ఉంటామో, ఆ ఆలోచనలు నువ్వు చూస్తున్న ఆలోచనలు నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మందిరం విషయమై నేను చూచాను, గృహం విషయమై నేను చూచాను. నేను ఏది తలపెట్టినప్పుడు కూడా నేను మొదట చూస్తాను, విశ్వాసముతో దేవుని వైపు కనిపెడతాను. బలమైన విశ్వాసముతో నేను దేవుని వైపు చూస్తాను. నేను అనుకున్నట్లుగానే దేవుడు నడిపించాడు ఇంతవరకు. దేవుడు నేను ఏదైతే అడిగానో, ఏ విషయంలో అయినప్పటికీ కూడా నేను ఏదైతే ప్రభుని అడిగాను, ఏదైతే నేను చూచానో, దేని విషయమైతే ఆలోచన చేశానో, ఏదైతే ఎలాగ ఉండాలనుకున్నానో దేవుడు అలాగ దయచేశాడు. కారణం ఏంటంటే గొప్ప విశ్వాసం కలిగి ముందుకు సాగడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నట్లయితే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. విస్తారమైన చేపల పడ్డానికి గల కారణం ఏంటంటే విస్తారమైన విశ్వాసం వారికి ఉంది, బలమైన విశ్వాసము వారికి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విస్తారమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే విస్తారమైన కృప నువ్వు పొందుకోవాలి. రెండవది, దేవుని యొక్క విస్తారమైన కృప పొందుకోవాలి. నీ శ్రమల్లో, ఇబ్బందిలో, అవమానాల్లో నీవు దేవుని యొక్క కృప పొందుకోగలగాలి. దేవుని యొక్క కృప ఆ శ్రమలన్నిటి నుండి నేను తప్పిస్తుంది. దేవుని యొక్క కృప ఆ కష్టములన్నిటి నుండి నేను విడిపిస్తుంది. దేవుని యొక్క కృప ఆ నష్టములన్నిటి నుండి లాభంలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క కృపలో నీవు ఎదగాలి, కృపలో ఎదిగేటట్టుగా ఉండాలి, కృపలో మరి ఘనముగా ఉండాలి, కృపలో ఎదిగేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా, నీ జీవితంలో కలిగే కష్టంలో వాటన్నిటిని అధిగమించాలంటే దేవుని యొక్క కృప పొందుకోవాలి. మనకెన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, నాకే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకే ఇంత పరిస్థితి నాకే ఎందుకు వచ్చింది, నేను చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా నేను వెళుతున్నాను అని మనం అనుకుంటున్నప్పుడు నువ్వు ఆలోచన చేయాలి. దేవుని యొక్క అత్యధికమైన కృప కొరకు ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. ఆ యొక్క అత్యధికమైన కృప నువ్వు పొందుకునేటట్టుగా ఉన్నప్పుడు ఆ సమస్యలన్నిటి నుంచి దేవుడు నడిపించి సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు, కానీ వారు ఏమీ పొందుకోలేకపోయారు. అయితే దేవుని యొక్క కృపను బట్టి విస్తారముగా వారు పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథంలో పేతురు గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. పేతురు అనేకమైన శ్రమల గుండా వెళ్ళినవాడు. అపోస్తలుడైన పౌలు అనేకమైన శ్రమల గుండా వెళ్ళాడు. పేతురు గారు కూడా వెళ్ళారు అనేకమైన శ్రమల గుండా. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన మరి పౌలు గురించి చెప్పబడింది. ఆయన అనేకమైన శ్రమల గుండా వెళ్ళారు. మనం చూస్తాం కదా, కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం మొదలుకొని 25వ వాక్యం వరకు ఒకసారి మనం చూద్దాం. చదువు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు
ప్రాణాపాయములు ఉంటుని యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు బెత్తములతో కొట్టబడుతుని, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాసతోనూ నదుల వలనైనా ఆపదలలోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ నా స్వజనుల వలనైన ఆపదలోను అన్యజనుల వలనైన ఆపదలోను పట్టణములోను ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రంలో ఆపదలోను కపట సహోదరు వలన ఆపదలో ఉంటేని. ఇక్కడ మనం చదువుకున్నాం, అపోస్తుడైన పౌలు అనేకమైన అన్ని సమయాల్లో అనేక మంది బట్టి అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. అయితే దేవుడు వాటన్నిటి నుండి తప్పించాడు. దేవుడు వాటన్నిటి నుంచి అపోస్తుడైన పౌలును రక్షించాడు. అందుకనే ప్రభు అంటారు, నా కృప నీకు చాలును. ఎన్నో వాక్యం 12వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నా కృప నీకు చాలును, నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవం ఏంటంటే, నా బలహీనత యందు క్రీస్తు మహిమ, క్రీస్తు శక్తి నాలో పరిపూర్ణమగుచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నువ్వు బలహీనుడుగా ఉన్నావేమో, నువ్వు బలహీనరాలుగా ఉన్నావేమో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇబ్బందికర జీవితం జీవిస్తున్నావేమో, వెలితిలో ఉన్నావేమో, లోటులో ఉన్నావేమో, నష్టంలో ఉన్నావేమో, దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ పట్ల చూపిస్తే కృపను జ్ఞాపకం చేసుకో. ఆయన కృప నీకు చాలు. ఆ కృపను పొందుకోవడానికి, విస్తారమైన కృపను పొందుకోవడానికి ఆయన పట్ల, ఆయన ఎదుట దీన మనస్సు కలిగి ఉండు. ఆయన కృప పొందుకో, విస్తారమైన కృప పొందుకో. నువ్వు విస్తారమైన కృప పొందుకుంటే విస్తారమైన నీ శ్రమల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనకున్న నష్టాల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, అక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఎన్నమ్మా అందరి వలన ఎంతో నష్టం కలిగిందట. సహోదరుల వల్ల, అన్యుల వలన, కుటుంబీకుల వలన, రక్త సంబంధికుల వలన అనేక మార్లు అనేకమైన ప్రమాదాలు, ఉపద్రవములు, నష్టాలు, అనేకమైన శ్రమలు. అంటే అతని జీవిత కాలం అంతా కూడా ప్రభుని ఎరిగిన కాడు నుండి అనేకమైన శ్రమల గుండా అతను వెళ్ళాడు, అనేకమైనవి. అయితే దేవుని యొక్క కృపను బట్టి అత్యధికముగా అపోస్తలుడైన పౌలును దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు అతను బహుగా దీవించాడు. ఈ లోకంలో క్రీస్తు కొరకు అనేకుల కంటే అపోస్తలుడైన పౌలు ఎక్కువగా శ్రమ పడ్డాడు. అయితే దేవుని యొక్క కృపను బట్టి అపోస్తలుడైన పౌలుని ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా దీవించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన ఎక్కువగా సేవలో వాడుకున్నాడు, ఎక్కువగా సంఘ స్థాపన కొరకు ఎక్కువగా వాడుకున్నాడు. ఆయన పట్ల అనేకమైన కార్యాలు ప్రభు జరిగించాడు. కృపలో ఎదిగిన వాడు అపోస్తలుడైన పౌలు. నీవు దేవుని యొక్క కృప పొందుకోవాలంటే మనకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయా? అనేకమైన ఇబ్బందులకు అనేకమైన కృప పొందుకునేటట్టుగా ఉండాలి. అనేకమైన ఇబ్బందులు అత్యధికమైన కృప పొందుకునేటట్టుగా ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క, మొదటిది అధికమైన విశ్వాసం కలిగి ఉండాలి. బలమైన కార్యాలు నీ జీవితం జరగాలంటే బలమైన విశ్వాసం నీకు ఉండాలి. ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే ఘనమైన విశ్వాసం ఉండాలి. ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే దేవుని యొక్క ఘనమైన కృప పొందుకునేటట్టుగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తాం, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవాలి. నీవు అత్యధికంగా దీవించబడాలంటే దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవాలి. నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది చూడగలగాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీవు దేని కొరకైతే కనిపెడుతున్నావో, దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో, దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో
అది నీవు చూడగలగాలి. దేవుని యొక్క దర్శనాన్ని చూడగలగాలి. అబ్రహాము గురించి తెలుసు. అబ్రహామునకు హాగర్నకు వివాహం అయింది. ప్రభు పిలిచింది అబ్రహామును, నిన్ను అనేకమైన జనములుగా చేస్తానని ప్రభు అబ్రహామును పిలిచాడు. చాలా సంవత్సరాలుగా గడిచింది. ఇంకా ప్రభు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఈ సమయంలో శారాయి అమ్మ ఏం చేసింది? తన యొక్క దాసి అయిన హాగర్నిచ్చి వివాహం చేసింది అబ్రహాముకి. వారు వివాహమైన తర్వాత అబ్రహామునకు హాగర్నకు కుమారుడు పుట్టాడు. అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారమ్మా? ఇష్మాయిల్. ఇష్మాయిల్ పెద్దవాడు అవుతున్నాడు. చాలా కాలం గడిచింది. ఇక అబ్రహాం అనుకున్నాడు, ఇక శారాయికి నాకు సంతానం కలగదేమో. దేవుడు అనుగ్రహించేది మరి అబ్రహాము, దేవుడు అనుగ్రహించేది ఈ హాగర్ వలన సంతానం అనుకొని హాగర్ను ఒకసారి దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు. క్షమించాలి, ఆ ఇష్మాయిల్ని, తన కుమారుడైన ఇష్మాయిల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళి, దేవా ఇదిగో ఇష్మాయిల్ నా కుమారుడు, ఈ కుమారుని దీవించిన ఆయన అని అడుగుతుంటే ప్రభు తేటగా మాట్లాడయా, నా యొక్క ఆలోచన, నా యొక్క ఉద్దేశము ఇతని బట్టి కాదు, తప్పక నిన్ను దీవిస్తాను అబ్రహాము, నిన్ను దీవిస్తాను, శారయి వలన సంతానమే నీ సంతానం అని ప్రభు మాట్లాడాడు. అక్కడ ఒక ప్రభు అబ్రహామును తీసుకుని వెళ్ళి ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 5-6 వాక్యాలు మనం చదువుకున్నాం. ఆదికాండము 15వ అధ్యాయం. మరియు ఆయన, ఆ పై మాట కూడా ఒకసారి చదువునానా. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ వాక్యంలో, మరియు ఆయన వెలపలకు తీసుకుని పోయి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము ఇలాగవునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ వాక్యం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ఇష్మాయిల్ని తీసుకొని, ఇష్మాయిల్ని దీవించయ్యా అని అడుగుతున్నాడు. అయ్యా, ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఇష్మాయిల్ వలన సంతానం అనేది కాదు, తప్పక శారయి కుమారుని కంటుంది, ఇసాకు వలన సంతానము నేను దీవించబోతున్నానని చెప్పి ఆ గుడారం వెలుపలకు తీసుకుని వెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూపిస్తున్నాడు. నీ వీలవుతే ఈ నక్షత్రం లెక్కించము, ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అబ్రహాముకు చూపిస్తున్నాడు, నువ్వు ఎలాగ దీవించబడబోతున్నావో అబ్రహాముకి దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీవు విస్తారమైన కృప నువ్వు పొందుకోవాలంటే, నీ జీవితము విస్తారముగా దీవించబడాలంటే నీకు గొప్ప దర్శనం ఉండాలి, చూడగలగాలి, దేవుని యొక్క కార్యాలు చూడగలగాలి, నీ జీవితంలో దేవుడు చేయబోవు కార్యాలు చూడగలగాలి. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క కృప కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావో, దేవుని యొక్క కృప పొందుకోవడానికి ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సు కలిగి ఉంటావో, దేవుడు నీకు దర్శనాన్ని ఇస్తాడు. దేవుడు నీ పట్ల చేయబోయే కార్యాలు నీకు కనులారా చూపిస్తాడు. ఆ దినాన్న అబ్రహాముకు చూపించాడు. నీవు విశ్వాసముతో ఉండగలిగితే, బలమైన కొన్ని కార్యాలు నేను చూడాలని విశ్వసించగలిగితే దేవుడు నీకు చేయబోయే కార్యాలు ఆయన చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం.
ఉమ్, ఉమ్, ఆ. యేసు వైపు చూచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దర్శన భాగ్యము నువ్వు చూడగలగాలి. యేసును చూడాలి. యేసయ్య నువ్వు చూడాలి. యేసును నువ్వు చూడాలి. ప్రభువు యొక్క దర్శనాన్ని నువ్వు చూడాలి. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే, సమృద్ధికరమైన జీవితం నీకు ఉండాలంటే యేసును చూడగలగాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చివరిదిగా నీ జీవితంలో సమృద్ధికరమైన జీవితం ఉండాలంటే సమృద్ధి అయిన విధేయత ఉండాలి. విధేయత ఎలా ఉండాలి? విధేయతలో కూడా సమృద్ధిగా నీవు ఉండాలి. విధేయత, దేవుని వాక్యమునకు విధేయత చూపించగలగాలి. యెహోషువ 1:8 వాక్యాన్ని మనం చూద్దాం. యెహోషువ 1:8 వాక్యాన్ని. 1:8 వాక్యాన్ని చదువుతున్నా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీవు చక్కగా ప్రవర్తించాలంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని యొక్క మాట నీలో ఉంటే దేవుని మాటకు విధేయత చూపించగలుగుతావు. చక్కగా నువ్వు ప్రవర్తించగలుగుతావు. చక్కగా విధేయత చూపించాలి. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే దేవునికి విధేయత చూపించాలి. పేతురు దేవునికి విధేయత చూపించాడు. ఆయన యొక్క ధోనినిచ్చాడు దేవుడు మాట్లాడడానికి. దేవుని మాట విన్నాడు. అయ్యా నీ మాట చొప్పున, యేసయ్య అన్నారు పేతురు ధోనిలోనికి నడిపించమన్నప్పుడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, మేము ఏది పొందుకోలే, అయితే నీ మాట చొప్పున మేము వలలు వేసేదామని చెప్పినప్పుడు విస్తారంగా పొందుకున్నాడు. పేతురు దేవునికి లోబడేవాడుగా ఉన్నాడు. నీవు లోబడుట అనేది ఏదో కొన్ని విషయాల్లో కాదు. దేవునికి మనం లోబడుట అనేది కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో లోబడేటట్టుగా ఉండాలి. నీవు అన్ని పొందుకోవాలంటే అన్ని విషయాల్లో, సమృద్ధిగా పొందుకోవాలంటే సమృద్ధిగా లోబడాలి. ఎక్కువగా నువ్వు పొందుకోవాలంటే ఎక్కువగా లోబడాలి. ఎక్కువగా నువ్వు పొందుకోవాలంటే ఎక్కువగా నువ్వు లోబడాలి. పేతురు దేవునికి ఎక్కువగా లోబడ్డాడు. ఎక్కువగా ఎంత పొందుకున్నాడంటే నిండారుగా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 వాక్యాన్ని చదువుతున్నాను. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త విషయములందు పరిశుద్ధులై ఉండు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పూర్వపు అజ్ఞాన సమయములో ఉన్నట్లు కాక పరిపూర్ణముగా ఉండండి, విధేయత చూపించండి అని దేవుని వాక్యం మనకు తెలియబరుస్తుంది. మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడుచున్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, ఎలా ఉండాలట? విధేయులైన పిల్లల్లాగా ఉండాలి. మనం దేవునికి విధేయత చూపిస్తే దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. విధేయత చూపించాలి. దేవుని మాటకు లోబడాలి. వాక్యం ఎలాగ నీకు తెలియబరుచుందో, వాక్యం ఏదైతే నేను బోధిస్తుందో దాని ప్రకారం జీవించాలి. విధేయత చూపించడం అంటే వాక్యానుసారంగా జీవించడం, అంటే వాక్యానుసారముగా జీవించడం, వాక్యానుసారంగా మసులుకోవడం. ప్రభు చెప్పినట్లుగా యథార్థంగా
పరిశుద్ధంగా నీతిగా నీవు జీవించినప్పుడు సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడైతే పేతురు విస్తారమైన చేపలు చూశాడో పేతురు యేసయ్య కాలు పట్టుకున్నాడు. చదువు ఆ మాటను చదువుకుందాం. మళ్ళీ లూకాసు సువార్తలోకి వెళ్దాం, 5వ అధ్యాయంలోకి వెళ్దాం. 5వ అధ్యాయము సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపమునని చెప్పాను. ఏమని చెప్తున్నాడు యేసయ్య? ఎప్పుడైతే ఒకసారి 7వ వాక్యం మనం చూద్దాం. వారు అనేక దోణులున్న తమ పాలివారు వచ్చి, వారు వేరొక దోణులున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పేతురు యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. ఎప్పుడైతే అద్భుతాన్ని చూశాడో యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపాత్ముడినయ్యా, ఎంతవరకు నా జీవితాన్ని నీకు అర్పించలేకపోయానయ్యా, ఎంతవరకు నిన్ను వెంబడించలేకపోయాను, నా జీవితాన్ని నీకు ప్రతిష్ఠించలేకపోయాను, సమర్పించుకోలేకపోయాను, పాప స్థితిలోనే జీవించాను. ఎప్పుడైతే పేతురు చూచాడో యేసు ప్రభువారు ముఖాన్ని పేతురు చూసినప్పుడు ఆయన ముఖంలో పేతురు యొక్క పాపాలన్నీ కూడా కనబడుతున్నాయి. పేతురు యొక్క పాపాలన్నీ కూడా కనపడుతున్నాయి. పేతురు చేసిన పాపాలన్నీ కూడా కనపడుతున్నాయి. అప్పుడు వరకు పేతురు యేసును వెంబడించాడే కానీ అప్పుడప్పుడు వెంబడించేవాడు, అప్పుడప్పుడే వెళ్ళేవాడు యేసయ్య మాటలు వినటానికి, అప్పుడప్పుడే వెళ్ళేవాడు. మిగతా అప్పుడంతా కూడా వ్యవహారాల్లో ఉండేవాడు. పేతురు చేసిన పాపాలన్నీ కూడా కనబడినప్పుడు మోకాల్లోని, యేసయ్యా నన్ను విడిచి వెళ్ళు, నేను పాపినై ఉన్నానయ్యా, నన్ను దీవించడానికి నేను ఎంత మాత్రుడును, నన్ను అభివృద్ధి పరచడానికి నేను ఎంత మాత్రుడనయ్యా అని పేతురు కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రభు అంటున్న, పేతురు ఇది మాత్రమే కాదు నిన్ను గొప్ప వాడిగా చేయబోతున్నాను, మనుషుల పట్టు జాలరిగా నేను చేయబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీ జీవితంలో ఇదే కాదు రాయన పేతురు, నేను ఎంకను ఆస్వాదించడానికి నేను వచ్చాను, నేను విడిచిపెట్టడానికి కాదు నేను వచ్చింది, నీ నుండి వెళ్ళిపోవడానికి కాదు నేను వచ్చింది, నేను వచ్చిందే నిన్ను ఆస్వాదించడానికి, నేను వచ్చిందే నీ చేయి పట్టుకోవడానికి పేతురుతో ప్రభు మాట్లాడినప్పుడు పేతురు ఆ వలలు విడిచిపెట్టి సంపూర్ణంగా తన జీవితాన్ని దేవుడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పేతురు అప్పటికి నామకార్థంగా వెళ్ళేవాడు. పేతురు అంతవరకు కూడా ప్రభుని ఆయా సమయంలోనే మాత్రమే వెంబడించాడు. అయితే ఆ దినాన్న సమర్పించుకున్నాడు. ఆ అద్భుతం చూచిన దినాన్న పేతురు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఆ 11వ వాక్యంలో చూస్తాం కదా, సీమోను 10వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. అలాగూ సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానులను అందుకు విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుడి, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందివని సీమోనుతో చెప్పాను. వారు 11వ వాక్యం, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వారు సమస్తమును విడిచిపెట్టారట. ఏం విడిచిపెట్టారు? అన్నిటిని విడిచిపెట్టేశారు. ఆ దినాన ఆ సమృద్ధికరమైన జీవితాన్ని, సమృద్ధికరమైన ఆ చేపలను వారి దోణిలో చూచినప్పుడు, ఆ అద్భుతాన్ని చూచిన పేతురు సమస్తమును విడిచిపెట్టి దేవునితో జీవితకాలం అంతా కూడా దేవునితో ఉంటానని, దేవుని కొరకు జీవిస్తానని, దేవుని కొరకు సాక్షిగా ఉంటానని
ఆ దినాన్న తీర్మానం చేసుకొని సమస్తాన్ని విడిచిపెట్టాడంట. ఏం విడిచిపెట్టాడు? అన్నిటిని విడిచిపెట్టాడు, సమస్తాన్ని. నీ జీవితంలో నీ అభివృద్ధిని పాడు చేస్తున్నా, నీ జీవితంలో నీ ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్న సమస్తమును ఈ దినాన్ని విడిచిపెట్టు. నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావేమో, అరకొరగానే జీవితం జీవించడం గల కారణం నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు. నీవు దేవుని యొక్క శక్తిని నువ్వు చూడలేకపోతున్నావు, ఆయన యొక్క ప్రభావాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఒక తండ్రి కొడుకు నిలబడినప్పుడు కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, నానా దేవుడు ఎంతటి వాడు, దేవుడు ఎంత ఉంటాడని అడుగుతున్నాడు కుమారుడు తండ్రిని. అడుగుతున్నప్పుడు వారు పైనుండి ఆకాశంలో ప్లేన్ వెళ్తూ ఉంది. ప్లేన్ అంటే తెలుసు, ఏరోప్లేన్ వెళ్తూ ఉంది. ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు తండ్రి తన కుమారుణ్ణి, నానా పైన ప్లేన్ వెళ్తుంది కదా, అది ఎంత ఉందని అడిగాడు. చాలా చిన్నగా ఉంది నాన్న అని అన్నాడు. సరే, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడు అతన్ని. ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఆ ఏరోప్లేన్ చూపించి, నాన్న ఏరోప్లేన్ ఎంత ఉంది అని అడిగాడు. చాలా పెద్దగా ఉంది నాన్న అని అన్నాడు. ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఆయన బ్రహ్మాండమై ఉన్నాడు, ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉన్నది. నీవు దేవునికి దూరంగా ఉన్నంత కాలము దేవుణ్ణి నువ్వు అంతగా చూడలేవు. నువ్వు దేవునికి దూరంగా ఉన్నంత కాలము దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో గొప్పగా నువ్వు చూడలేవు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వస్తావో, దేవునికి ఎప్పుడైతే దగ్గరికి ఇస్తావో ఆయనను చూడగలుగుతావు, గొప్పగా చూడగలుగుతావు, గొప్పగా నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఎంతవరకు దూరంగా ఉంటున్నావు దేవునికి దూరంగా ఉంటున్నావు కాబట్టి ఆయన నీకు చిన్నగా కనిపిస్తున్నాడు. కానీ నీవు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ దేవుని యొక్క గొప్పతనం నీకు తెలుస్తుంది. నీ దేవుడు నీ చేతులు ఏమి చేయగలడో నీకు తెలుస్తుంది. దగ్గరికి రా, నువ్వు దీవించబడ్డానికి, విస్తారంగా దీవించబడ్డానికి దగ్గరికి రా. ప్రయాసపడుతున్న పిల్లల కొరకు ప్రయాసపడుతున్నావు, కానీ ఆశించినంత ప్రతిఫలం పొందుకోలేకపోతున్నావు. అనేక సంవత్సరాల నుండి ఆశ ఉంది నీకు గృహం కట్టుకోవాలని, అయినా ఇంకా నువ్వు పొందుకోలేకపోతున్నావు. అనేక సంవత్సరాలుగా ఆశ ఉంది ఉద్యోగం కొరకు, సరైన ఉద్యోగం నీ జీవితంలో పొందుకోలేకపోతున్నావు, సరైన సౌకర్యాన్ని పొందుకోలేకపోతున్నావు. ఎంతవరకు నువ్వు అరకొరగా జీవించడం గల కారణము దేవునికి దగ్గరగా లేకపోవడమే. బలమైన విశ్వాసంగా ఉండు. బలమైన కార్యాలు జరగాలంటే బలమైన విశ్వాసంగా ఉండు. బలమైన కార్యాలు నీ జీవితంలో ఉండాలంటే దేవుని యొక్క బలమైన కృప పొందుకో. బలమైన కార్యాలు నీ జీవితం జరగాలంటే దర్శనాన్ని పొందుకో. బలమైన దర్శనాన్ని, దేవుడు నీ జీవితంలో చేయబోవు దర్శనాన్ని పొందుకో. బలమైన కార్యాలు, సమృద్ధికరమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే సమృద్ధిగా, సంపూర్ణంగా విధేయత చూపించు దేవునికి. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఆ దినమును పేతురుతో ప్రభు మాట్లాడగా వలల విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు ఇప్పుడు మనుషులు పెట్టి జాలడిగా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క ప్రసంగానికి ఎంతమంది అమ్మా? 3000 మంది. ఒక ప్రసంగానికి 5000 మంది. పేతురు నిలబడితే చాలు 1000 మంది రక్షణ పొందడమే. దేవుడు అంతగా ఆస్వాదించాడు. ప్రియదేని బిడ్డలారా, నీవు కూడా సమస్తను విడిచిపెట్టు, సమస్తమును విడిచిపెట్టు. నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ ద్వేషాన్ని విడిచిపెట్టు, సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడించు. అద్భుతంగా నేను జీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినాన్న పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబులు ఆ దోణులు దరిచేర్చి, ఇక ఆ దోణులతో పని లేవు, మాకు వలలతో పని లేదని విడిచిపెట్టి యేసుని వెంబడించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేని బిడ్డ, నీవు కూడా విడిచిపెట్టి యేసుని వెంబడించగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, గొప్పగా నిలబడతాడు. ప్రియదేని బిడ్డ, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
ఆయన నమ్మదగిన వాడని పేరు ఆయనకి. ఆయనకి ఏం పేరమ్మా? నమ్మదగిన వాడు. నీవు కానీ గొప్పగా విశ్వసిస్తే, గొప్పగా దేవుని యొక్క కృప పొందుకుంటే, గొప్ప దర్శనాన్ని నువ్వు చూడగలిగితే, సంపూర్ణముగా నీవు విధేయత చూపించగలిగితే, దేవుడు నీవు ఉన్న స్థలములో నీవు ఊహించినట్లుగా, ఎవరు కూడా ఊహించని స్థాయిలో నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి కొద్దిగా ఆలోచన ఉండొచ్చు, కానీ దేవునికి మన పట్ల విస్తారమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కువగా ఆలోచిస్తున్నాడు నీ గురించి. నీ గురించి నువ్వు తక్కువగా ఆలోచించుకుంటున్నావేమో, కానీ ఆయన నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. నిండారుగా దీవిస్తాడు. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా. దేవుని సంధిని పోగొట్టుకోమాక. దేవునితో సహవాసం చేయి. సమస్తను విడిచిపెట్టు, సమస్తను విడిచిపెట్టు. నేను ఆటంకపరుస్తున్న సమస్తను విడిచిపెట్టు. దేవుణ్ణి వెంబడించు. దేవుడు సమృద్ధిగా నీకు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల వంచి ప్రార్థన చేసుకున్నాను. తల వంచండి. నీకు సమృద్ధి కలగాలంటే సమృద్ధిగా విధేయత చూపించు. నువ్వు అన్ని విషయాల్లో దీవించబడాలంటే, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే వాక్య ప్రకారముగా జీవించు. అన్ని విషయాల్లో దేవునికి లోబడు. నీవు అన్ని విషయాల్లో దీవించబడాలంటే అన్ని విషయాల్లో వాక్యానుసారముగా ఉండు. ఇదే మన యొక్క సమృద్ధికి యొక్క రహస్యం, మన అభివృద్ధి యొక్క రహస్యం. మన అభివృద్ధి యొక్క రహస్యము అదే. విధేయత చూపించు. అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపించు. అన్ని విషయాలు, జీవించే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో, ప్రార్థించే విషయంలో, కుటుంబాన్ని దేవుని సంధికి నడిపించే విషయంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో, పరలోక దర్శనాలు పొందుకునే విషయంలో అధికంగా ఉండు. ఎక్కువగా విధేయత చూపించు. ఎక్కువగా పొందుకో. ఎక్కువగా విశ్వసించు. గొప్పగా విశ్వసించు. గొప్పగా పొందుకో. నీవు గొప్పగా విశ్వసిస్తే గొప్ప నువ్వు పొందుకుంటావు. ప్రభు ఈ సమయాన్ని అడుగు, అయ్యా గొప్ప ఆలోచనలు నాకున్నాయ్యా, గొప్పగా విశ్వసించడానికి సహాయం ఇచ్చేయండి. అనేకమైన ఆలోచనలు ఉన్నాయి తండ్రి. శ్రమల గుండా నేను వెళుతున్నాను, ఇబ్బందుల గుండా వెళుతున్నాను, నష్టముల గుండా, కష్టముల గుండా నేను వెళుతున్నానయ్యా. నీ కృప నా పట్ల విస్తారముగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి. విస్తారమైన కృప పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి నాయనా. బలమైన దర్శనములు దయచేయండి. బలమైన దర్శనాన్ని మీరు దయచేయండి నాయనా. అయ్యా సంపూర్ణముగా నీకు విధేయత చూపించినట్టుగా సహాయం ఇచ్చేయండి. పరిపూర్ణముగా విధేయత చూపించువాడుగా ఉండడానికి నేను సహాయం చేయండి అని అడగండి. నా జీవితాన్ని నింపండి నాయనా, ఆశీర్వాదాలతో నింపండి. నా ఇంటిని నింపండి అయ్యా, నా కుటుంబాన్ని నింపండి, నా హస్తాలను నింపండి, నా వడిని నింపండి. ప్రభునడుగు, ప్రభునడుగు. చిల్లి సంచిలో వేసినట్లుగా నా కష్టాజితము కాకుండా దేవా సమృద్ధిగా నేను పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. ప్రభు ఆశపడుతున్నాడు. అంచుల వరకు నీటిని నింపమంటున్నారు. అంచుల వరకు నీటిని నింపమంటున్నారు. అంచుల వరకు ప్రభు కార్యము జరిగించబోతున్నాడు నీ జీవితంలో. సమృద్ధిగా దీవించబోతున్నాడు. సమృద్ధి అయిన జీవితం దయచేయబోతున్నాడు. హల్లెలూయా. 2 చేతులు ఆకాశం వైపు చూపిద్దాం. విన్న వర్తమానం హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా ప్రభు గొప్ప కార్యములు మన విశ్వాసమును బట్టి, మన బలమైన విశ్వాసమును బట్టి బలమైన కార్యములు జరిగించినట్లుగా మనము బలమైన కార్యములు మన జీవితంలో చూడబోతున్న దాన్ని బట్టి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా కనికరమ కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన ఆరాధనలు
నీ వాక్యమును బట్టి మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ ప్రతిఫలం పొందకుండా ఒడ్డుకు చేరారు. అయితే నీ మాట ప్రకారము పేతురు నాయన చెయ్యగా, నీ మాట ప్రకారం వల వేయగా తండ్రి విస్తారమైన చేపలు పట్టుకున్నాడు. వల పిగిలిపోయేంత, ఆ దోనంతా నిండిపోయేంత విస్తారమైన చేపలు నాయన పొందుకున్నాడు పేతురు. అలాగనే నాయన మేము కూడా నీ మాటకు లోబడి నాయన బలమైన విశ్వాసముతో బలమైన కృప పొందుకొని దేవా, బలమైన దర్శనము చేత విధేయత కలిగి మేము ముందుకు సాగడానికి సహాయం ఇచ్చండి నాయన. ప్రతి ఒక్కరు కూడా నీకు సమీపంగా ఉండడానికి సహాయం చేయండి. నీ పాదాలు ఎద్దుకు రావడానికి సహాయం చేయండి. వారు దూరంగా ఉండక, దూరంగా జీవించక, నీ సన్నిధికు, నీ మందిరమునకు నాయన సమీపంగా ఉండేవారిగా ఉండడానికి సహాయం చేయండి. నీ బలిపీఠమునకు దగ్గరగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి నాయన. దేవా, మీరు ఈ వాక్యం వారి హృదయంలో ఉంచి సమస్తమును విడిచిపెట్టి వారి జీవితాన్ని నీ కొరకు సమర్పించుకోవడానికి సహాయం ఇచ్చేయండి. వారి కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను, పాపమును దేవా, ఆధ్యాత్మికమైన జీవితాన్ని నష్టపరుస్తున్న సమస్తమును విడిచిపెట్టి, నిర్లక్ష్యాన్ని సమస్తమును విడిచిపెట్టి పరిపూర్ణముగా నిన్ను వెంబడించడానికి సహాయం ఇచ్చండి. పరిపూర్ణముగా నాయన వారి జీవితాలను సమర్పించుకోవడానికి సహాయం ఇచ్చేయండి నాయన. పరిపూర్ణంగా మేము ఎప్పుడైతే సమర్పించుకుంటామో పరిపూర్ణంగా నీవు దీవించువాడవై ఉన్నావు. బిడ్డలు పరిపూర్ణంగా నీకు సమర్పించుకొని పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని మా రక్షకుడును ప్రభును నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. లేచి నిలబడదాం.